పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇంకెంతకాలం ఇలా సార్ అంటూ ఆయన రాజకీయ జీవితం అంతేనా? ఓట్ల కోసం ఆరాటం లేదు, గెలుపు కోసం పోరాటం లేదు. రాజకీయంలో తనకంటూ ఒక ముద్ర, కేవలం కోటరీ, తన సొంత నియోజకవర్గ వ్యవహారాలతో. ఆయన రాజకీయ జీవితం విభిన్నం, ఆయన ప్రవర్తన విలక్షణం. ఓట్ల కోసం ఆరాటం లేదు, గెలుపు కోసం పోరాటం లేదు. రాజకీయంలో తనకంటూ ముద్ర ఉందట, అది ఎవరు చెరిపేయలేందట. వరుస ఎన్నికల్లో గెలుస్తున్నా ఎలాంటి హంగు ఆరపటం లేదు. తన నియోజకవర్గం, తన ఓటర్లు అంతేనట. ఆయన వ్యవహారం ఇన్నాళ్ళు తన రాజకీయ చరిత్రలో సొంత పార్టీని పొగిడింది లేదు, ప్రతిపక్షాన్ని విమర్శించింది లేదన్నట్టుగా తన పని తాను చక్కబెడుతున్నారట. నోట్లో నానకలేనట్లు, మంచితనానికి మారుపోయినట్లు ప్రజల్లో కనిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఒకసారి ఎన్నికల్లో గెలిస్తేనే మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్న నేటి రాజకీయాల్లో వరుసగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఇంతవరకు మంత్రి కాలేదు. ఎమ్మెల్యే ముద్దు, మంత్రి వద్దని అనుకున్నారేమో అని అనుకుంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు. ఆయనే విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెలగపూడి రామకృష్ణబాబు. వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి, అంటే 2009 నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. పక్కా మాస్, అక్కడక్కడ క్లాస్, కొంత భాగం సామాన్య ప్రజానికం కలగలిపి ఉన్న ఆ నియోజకవర్గంలో 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన రామకృష్ణబాబు ఇక వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచి ఇక తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అయినా కానీ ఇంతవరకు ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడిన దాఖలాలు లేవు సరికదా. పార్టీ కార్యక్రమాలు సైతం మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారట. మాట్లాడంటే మొహమాటమో, లేక ఎదుటివారిని పొగడాలన్నా, ప్రతిపక్షాన్ని విమర్శించాలన్నా మనసు రాదో మరి. అందుకే పార్టీలు కూడా పెద్దగా ఎవరు ఆయన రాక కోసం ఎదురు చూడను. వస్తే ఒకవేళ రాకపోయినా పర్వాలేదు అన్నట్టే ఉంటుందట పార్టీ కార్యక్రమాల్లో అతని వ్యవహారం. కానీ తన నియోజకవర్గంలో మాత్రం తానెల్లప్పుడూ ప్రజలు మమేకమవుతారని అంటారు ఆయన అనుచరులు. పక్కా మాస్ ఏరియా ఎక్కువగా ఉన్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో, అందున సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకారులు, ఇతర దిగువ మధ్యతరగతి ప్రజల్లో ఆయన స్థానం పదిలమట. వారికి ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా ఇస్తారట వెలగపూడి రామకృష్ణబాబు. అధికార పార్టీలోనే ఇలా ఉంటే మరోపక్క ప్రత్యర్థి పార్టీలో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారట. తెరచాటుగా కొన్ని వ్యవహారాల్లో అవగాహన రాజకీయం ఎక్కువగా పనిచేస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకనే బాగానే ఉంది, కానీ గతంలో కొన్ని కేసుల్లో ఇరుక్కున్న వెలగపూడి రామకృష్ణబాబుపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా కానీ ఆయన మాత్రం నోరెత్తరట. అదేం స్ట్రాటజీజో మరి. తనకంటూ కోటరీ, అందులో తాను ఏ పని చేస్తే ఆ పనిని పూర్తి చేసుకుని వచ్చే కొంతమంది ముఖ్య అంచులుగా. ఇదేనట ఆయన సక్సెస్ ప్లానింగ్. ఎవరు ఏ పని చేయాలి, ఎక్కడ ఎలా పని చేయాలనేది ముందుగానే ఒక పథకం వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా పనులు చక్కబెట్టుకోవడమే ఆయన విజయానికి కారణం అంటున్నారు. ఆయన గురించి తెలిసిన కొంతమంది ఎమ్మెల్యేలు సక్సెస్ అయిన వెలగపూడి అనవసరంగా మాట్లాడి ఇరుక్కోవడం ఎందుకు అనుకుంటున్నారో లేదా అని, అది కావాలి ఇది కావాలని అడిగి అందరి దృష్టిలో పడడం ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదంటున్నారు ఆయన ప్రత్యర్థులు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు విషయానికి వస్తే కావాల్సిన కార్యాన్ని గందరగోళం తీర్చేస్తే ఇక పదవుల కోసం ఆరాటపడాల్సిన పనేముందన్నట్లు తూర్పు నియోజకవర్గంలో ఆస్థాన ఎమ్మెల్యేగా నిలదొక్కున్న వెలగపూడి రామకృష్ణబాబు మంత్రి పదవులు, నామినేటర్ పదవులు కోరకపోయినా తన నియోజకవర్గంలో తన వ్యాపారంలో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా వ్యవహారం సాగిపోవడానికి అధిష్టానం పూర్తి మద్దతు పలికితే అదే పదవిలు అనుకున్నట్లు ఉన్నారాయన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పదవులు కోరకపోయినా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉన్న పార్టీపై వస్తున్న విమర్శలకు తిప్పికొట్టడానికి, కానీ ప్రత్యర్థి పార్టీ విసురుతున్న విమర్శనాస్త్రాలను అడ్డుకోవడానికైనా నోరు విప్పని వెలగపూడి అంతరంగం ఎవరికీ అంతు చిక్కడం లేదు. తూర్పు నియోజకవర్గంలో స్థానిక వైకాపా నేతలతో వెలగపూడికి అవగాహన రాజకీయాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి ఇటీవల కొన్ని సంఘటనలు నిదర్శనమంటున్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ ప్రాంతంలో అతను చెప్పిందే వేదమట. వెలగపూడి ఇంతవరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవి ఒప్పుకోవడంతో ఈసారి ఎన్నికల్లో తాను కాకుండా తన వారసుని రాజకీయ అరంగేట్రం చేయించి ఎన్నికల్లో గెలిపించి మంత్రి పదవి కట్టబడే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరి ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేజిక్కించుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. దీనికోసం విశాఖ ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ దేవాదాయ రైల్వే శాఖకు కేటాయించిన భూములు కబ్జాకు చేయించి ఎన్నికలకు కావాల్సిన ధనాన్ని కూడబెట్టి తన వారసుని మంత్రిగా చూడాలన్నదే తన కళ అని అనుకుంటున్నారట అక్కడి ప్రజలు. దీనికోసమే విలువైన భూములను తన అనుచరులతో హంఫట్ స్వాహా చేస్తున్నారట. ఉత్తరాంధ్రలో ఏ పని జరగాలన్నా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ విషయం దగ్గర నుండి ప్రమోషన్లు ఇలా అన్నీ అతని కనుసన్నలో జరగాల్సిందేనట. స్థానిక లిక్కర్ సిండికేట్ కూడా ఇతని అదుపు అధ్యయనంలో పనిచేస్తున్నాయట. దీనికి బలం చేకూర్చడానికి ప్రధాన అంశం ఇటీవల జరిగిన విశాఖ మేయర్ ఎన్నికలే అంటున్నారు అక్కడి రాజకీయ వర్గాలు. పైకి ఏమీ తెలియనట్లు కనిపించే ఎమ్మెల్యే లోపల ఇంత చేస్తున్నాడా అని అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.